Hey guys, నేను మీ జాష్నవి. I am pursuing my BTech at Andhra University. Welcome back to Exploring with Janu. గైస్ ఈ రోజు వీడియో వచ్చేసి నా కౌన్సిలింగ్ ఎక్స్పీరియన్స్. నాకు 12K ర్యాంక్ వచ్చింది. నేను సిఎస్సి ఈసీ ఇవేం తీసుకోకుండా సివిల్ ఎందుకు తీసుకున్నాను, అసలు నాకు ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ ఎలా వచ్చింది అనేది క్లారిటీగా డిస్కస్ చేద్దాం. అండ్ దానితో పాటు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. కానీ చాలామంది రిపీటెడ్గా కామెంట్స్ చేస్తున్నారు సేమ్ అదే క్వశ్చను. సో అందుకని అన్ని కామెంట్స్ ఒకేసారి చూసి నేను అందరికీ ఇండివిజువల్గా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో ఒకవేళ మీకు సర్టిఫికేట్స్ గురించి కానీ ఇంకా అర్జెంట్ ఏదన్నా లైక్ కాలేజెస్ గురించి కానీ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వెళ్ళి ఫాలో చేసేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. గైస్ మీకు ఈ వీడియో ఎక్కడైనా యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేసుకొని అండ్ అలానే మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసుకున్న సబ్స్క్రైబ్ వల్ల నేను మోటివేట్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. వితౌట్ ఎనీ లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. గైస్ నేను కౌన్సిలింగ్ ప్రాసెస్కి ఎలా అప్రోచ్ అయ్యానంటే ఫస్ట్ వచ్చేసి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమే సర్టిఫికేట్స్ కావాలి ఆ సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ అలానే వెబ్ ఆప్షన్స్కి అసలు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అనేది తెలుసుకొని వెబ్ ఆప్షన్స్కి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అప్పుడు. ఎందుకంటే అప్పుడు హడావిడి 1 or 2 daysలో లిస్ట్ ప్రిపేర్ చేసుకునే దానికన్నా ఇప్పుడు టైం ఉంది కదా, మీకు ఎలా టైం ఉందో మాకు అప్పుడు అలానే టైం ఉంది. సో అప్పుడే ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సేమ్ అదే లిస్ట్ ఎత్తుకొని నేను వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా సేమ్ అదే లిస్ట్ పెట్టాను. అండ్ అలానే రిజిస్ట్రేషన్ లైక్ కౌన్సిలింగ్ డేట్స్ అంటే అప్డేట్ చేస్తారు కదా, అప్డేట్ అవ్వగానే మ్యాక్సిమం అందరు ఫస్ట్ డేనే ట్రై చేయండి. నేను కూడా ఫస్ట్ డే చేశాను, మీరు కూడా మ్యాక్సిమం ఫస్ట్ డే ట్రై చేయండి. ఒకవేళ టైం ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ లైక్ మీరు రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అనుకుంటే ఒకవేళ లాస్ట్ డే వచ్చేసరికి మర్చిపోయే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ ఆ డేస్ అయిపోతే మళ్ళీ తిరిగి రావు కదా. సో ముందుగానే జాగ్రత్తగా ఉండండి, డేట్స్ అన్నిటినీ అప్డేట్లో ఉండండి, డేట్స్ అన్నిటిని చూసుకుంటూ లైక్ ఏ డేట్స్ ఏమేం చేయాలో అవి ముందుగానే చేసుకోండి. ఒకవేళ మీకు మర్చిపోయినా అంటే అప్పుడు ఇంకా డేస్ అనేది తిరిగి రాదు కదా. సో అందుకే ఫస్ట్ డేనే మ్యాక్సిమం ట్రై చేయండి అన్నిటినీ, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కానీ రిజిస్ట్రేషన్ అప్పుడు కానీ అండ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు సీట్ అలాట్మెంట్ అప్పుడు కానీ అన్నీ అప్డేట్గా ఉండండి. అండ్ అలానే అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలాగ అప్రోచ్ అయ్యానో అని ఇప్పుడు క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్. రిజిస్ట్రేషన్ అంటే అక్కడ బేసిక్ డీటెయిల్స్ అడుగుద్ది, ఆ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసేసి ఫీ పేమెంట్ ఓసీ ఓబీసీకి అయితే ఒకటి ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి అయితే ఒకటి ఉంటుంది. ఫీ పేమెంట్ని పే చేసేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సర్టిఫికేట్స్ రిక్వైర్డ్. మ్యాండేటరీగా ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఎంసెట్ ర్యాంక్ కార్డు, ఎంసెట్ హాల్ టికెట్, స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి 10+2 ఇంటర్ కానీ 10+2 ఈక్వలెంట్ ఏదైనా ఆ స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి 10+2 అండ్ అలానే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. నెక్స్ట్ మీ 10th క్లాస్ మార్క్స్ మెమో అండ్ మీ ఇంటర్ మార్క్స్ మెమో ఇంటర్మీడియట్ది. అండ్ అలానే మీ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. అండ్ నెక్స్ట్ బేస్డ్ ఆన్ కేటగిరీ ఫస్ట్ వచ్చేసి మీరు ఓబీసీ ఎస్సీ ఎస్టీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇది వచ్చేసి జాన్ 2025 తర్వాత పబ్లిష్ అయ్యి ఉండాలి. అండ్ అలానే ఈడబ్ల్యూఎస్ కోటాగానే అయితే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసి మార్చ్ 2025లో పబ్లిష్ అయ్యి ఉండాలి. అండ్ ఇంకా మీకు వచ్చేసి పిహెచ్ ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాప్ ఇలా ఏదైనా స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. అలాగే రెసిడెంట్ సర్టిఫికేట్ మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళకి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అప్పుడు నేనైతే ఫస్ట్ ఏయూతోనే స్టార్ట్ చేశాను. అంటే ఫస్ట్ నేను లైక్ టాప్ యూనివర్సిటీసే పెట్టాను. అండ్ దాంతో ఫస్ట్ నేను పెట్టినట్టే ఏయూలో నేను ఫస్ట్ ఏయూలో ఈసీఈ ఏయూలో సివిల్ ఇలా పెట్టాను. సెకండ్ ఆప్షన్ ఏయూలో సివిలే వచ్చింది. అండ్ అలానే నెక్స్ట్ లైక్ ఇంకా నార్మల్గా మీరు కూడా ఎలా పెడతారంటే ఫస్ట్ టాప్ యూనివర్సిటీని ప్రిఫర్ చేయండి, తర్వాత మిగతా కాలేజ్ ప్రిఫర్ చేయండి. అండ్ నేను కూడా ఏయూలో వస్తాను పెట్టలేదు, కానీ లక్ ఉంటే వస్తుంది అని పెట్టాను. బై లక్ ఏయూలో సివిల్ వచ్చింది. అండ్ అలానే మీకు కూడా ఏది ఇంట్రెస్ట్ ఉంటే అవి ఫస్ట్ పెట్టండి ప్రయారిటీలో, ఎందుకంటే లక్ ఉంటే ఛాన్స్ ఉంటే వస్తుంది. లైక్ నేను టాప్ యూనివర్సిటీస్లో ఈసీ కానీ సివిల్ కానీ ఏదైనా పర్లేదు అనుకున్నాను. నేను అనుకున్నట్టే ఏయూలో సివిల్ వచ్చింది. అండ్ ఈసీఈకి సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో అప్లై చేసినా వచ్చేది కాదు అనుకున్నాను. సో ఇంకా అప్లై చేయలేదు, ఏయూలో సివిల్తోనే సరిపెట్టేశాను. సెకండ్ ఫేజ్కి ఇంకా థర్డ్ ఫేజ్కి అప్లై చేయలేదు. ఇది నా జర్నీ లైక్ కౌన్సిలింగ్ ప్రాసెస్ జర్నీ. అండ్ ఇఫ్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి గైస్.